ప్రస్తుత రాజకీయాల్లో అవినీతి అనేది ఎక్కువైపోయిందండి. దీనికి మూలాలు ఎక్కడున్నాయంటారు? డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ కరప్షన్కు పెద్ద ఎత్తున స్కోప్ ఉంటుంది. మీకు బిగినింగ్ నుంచి తీసుకోండి, చెప్పడానికి 100 సంవత్సరాల చరిత్ర అంటారు, కానీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా అవినీతికి పెద్ద ఎత్తున స్కోప్ ఇచ్చేది వాళ్ళే. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరియట్ల ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి అధికారులను కూడా కరప్షన్లోకి లాగడమే కాకుండా వాళ్ళకు జైల్లోకి పంపించినటువంటి ఘనత వీలేదు. ఇప్పుడు ఏ సెక్రటరీ ఏదున్నా కానీ కన్సల్ట్ మినిస్టర్కు తెలిసేదాకా ఫైల్ సంతకమే కాకుండా ఫైల్ ఫార్వర్డ్ కూడా కావడానికి అవకాశాలు లేవు. ఏదైనా కానీ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఇది ఉన్నప్పుడు ఆ కన్సల్ట్ సెక్రటరీ ఏం చేస్తాడు, కన్సల్ట్ మినిస్టర్కు చూపిస్తాడు, ఇట్లా ఉన్నది డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంది, ఇది చేస్తే తప్పు ఒప్పు అనేది కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకొని సంతకం పెట్టాలి మంత్రి. బట్ మంత్రులు సంతకాలు చేసిండ్రు, ఆ ఫైల్ ఫైనాన్స్కు పోయింది, ఫైనాన్స్ మినిస్టర్ సంతకాలు చేసిండు, అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్కు పోయింది, ఆయన సంతకాలు చేసిండు. బట్ వీళ్ళను మాత్రం వదిలిపెట్టి అధికారులను మాత్రం కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తింపడము చూస్తున్నాం మనమంతా. అంటే నీకు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మొన్న నో కాన్ఫిడెన్స్ జరిగినప్పుడు నయాన భయాన మాట్లాడి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కునేంత దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండడం. కాబట్టి కరప్షన్కు మూలాలన్నీ కాంగ్రెస్ వస్తేనే ఈ కరప్షన్కు మూలాలన్నీ వస్తుంటాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా కరప్షన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఆఫీస్కి వస్తారని భయం ఉండే. ఈరోజు విచ్చలవిడితనం. ఇప్పుడు మద్యం సిండికేట్లల్లో 1500 కోట్ల రూపాయల కరప్షన్ జరిగిందని మేము చెప్తలేమే, ఏసీబీ రిపోర్ట్ చెప్తాను. ఏసీబీ ఎవరు? ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఎక్కడిది? ప్రభుత్వంలోనే ఒక భాగమే కదా. మరి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రెస్పాండ్ కాకుండా ముఖ్యమంత్రి షోకాళ్ళు ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడేటువంటి విధానం చూస్తే మన దురదృష్టం ఏంటంటే తెలుగు రానుడు ముఖ్యమంత్రుడు మనకు. ఆయన మాట్లాడే విధానం చూస్తే చంద్రబాబు నాయుడు అంటే 10 ఏళ్ల కింద ఏం చేసిండో ఎవడన్నా ఇప్పుడు జరిగేటువంటి అంశాల గురించి మాట్లాడతారే తప్ప గతంలో నువ్వేం చేసినావు నేనేం చేసినా అనేటువంటిది కాదు. ఇప్పుడు ఏమేమి జరుగుతుంది జిల్లాలల్లో, యాంటీ కరప్షన్కు ఏమేమి వచ్చినాయి రిపోర్ట్స్, దాని మీద కదా జరుగుతున్నటువంటి. కాబట్టి ఈ కాంగ్రెస్నిగా మేబీ 6 నెలల 8 నెలల లేదంటే 2014, బట్ ఇక కాంగ్రెస్ శాశ్వతంగా నిద్రపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక 15-20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ని కాపాడేటోడు కూడా దిక్కుంటాడు. ఏ పరిస్థితి అంతగా అవినీతితో కూరుకుపోయింది. అవినీతి కూరుకోవడమే కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఒక పరిపాలనని సవ్యంగా నడిపించేటువంటి పరిస్థితి లేదు. మంత్రులు అడుగుతారు, మంత్రులు ఎలిగేషన్ పెడతారు. ఒక మంత్రి ఏం చెప్పిండు, ఏకంగా ముఖ్యమంత్రి తన సామాజిక వర్గాన్ని ఉన్నటువంటి మంత్రిని కాపాడడానికి బీసీ మంత్రిని నిరికించండు అని చెప్పి ఎవరు చెప్పిండ్రు? ఒక మంత్రి చెప్పిండు. నీ క్యాబినెట్లో మంత్రి చెప్పిండు. నీకు దమ్ముంటే డిఎల్ చెప్పింది రాంగ్ అయితే అతని మీద యాక్షన్ తీసుకో, అతను చెప్పింది రైట్ అయితే చేసినోడి మీద యాక్షన్ తీసుకో. మాట్లాడేది మీరే. మన దురదృష్టం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రం, తెలుగు వాళ్ళు పరిపాలన చేసేటువంటి రాష్ట్రం, కానీ రిమోట్ ఏమో ఢిల్లీలో ఉండి సోనియా గాంధీ ఇంట్లో నుంచి గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీరు, ఆ జమ్మూ కాశ్మీర్ ఆయనకు ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసో ఆ భగవంతుని తెలియాలి. యువత రాజకీయాల్లోకి రావాలి అంటారు. యూత్ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్తు ఉందంటారా? డెఫినెట్గా 2 ఉన్నాయి మీకు. యువత రాజకీయాలకు రావడం వలన యంగ్ జనరేషన్లో యంగ్ బ్లడ్ ఉన్నటువంటి వ్యక్తి పొలిటికల్గా వచ్చినప్పుడు తనేందంటే ఒక కార్పొరేటర్గానో ఒక ఎమ్మెల్యేగానో పోటీ చేసి గెలిచినటువంటి సందర్భంలో నీట్గా రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అతనికి ఏంటంటే కరప్షన్ గురించి కానీ ఇంకొకటి కానీ తెలియనటువంటి ఆ ఏజ్లో వచ్చినప్పుడు ఏంటంటే తను కష్టపడి పని చేయడానికి లేకపోతే చెప్పే సమస్యలు వినడానికి తనకు స్కోప్ ఎక్కువ ఉంటుంది
రెండోది ఏంటంటే మనకున్న యంగ్ జనరేషన్ ఈరోజు మన ఇండియాలో తీసుకుంటే పెద్ద ఎత్తున ఉన్నారు. వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఈరోజు ఒక అన్నా హజారే అనేటువంటి ఆ ఏజ్ వ్యక్తి, ఒక స్వతంత్ర సమరయోధుడు, ఒక కాల్ ఇస్తే దేశాన్ని నడిపించిందంతా యంగ్స్టర్సే యాంటీ కరప్షన్ మీద. కాబట్టి యంగ్స్టర్స్ ఏంటంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. రెండోది సొసైటీ గురించి తెలిసినటువంటి యంగ్స్టర్స్ ఉంటారు. కాబట్టి తప్పకుండా యంగ్స్టర్స్ని మనము ఎలక్టెడ్ దాంట్లల్లో ఏదైతే చట్టసభల్లోకి మనం వాళ్ళని పంపించడం మూలాన రిజల్ట్స్ బాగుంటాయి అనేది డెఫినెట్గా యంగ్స్టర్స్ రావాలి. ఎప్పుడు ప్రజా సమస్యలతో గడిపే మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.